సినిమా వచ్చేదాకా ఓపిక ఉండాలిగా. ఇప్పుడే పోస్టర్ చూసి కొందరు డౌట్ పడుతున్నారు. కోడికత్తి రాక్షసుడు అని ట్రోల్స్ కూడా చేసి పారదొప్పుతున్నారు. ఓహో, అప్పుడే స్టార్ట్ చేశారా? డౌట్ కూడా ఆసక్తిని పెంచుతుందిలే అన్న. ట్రోల్స్ కూడా మంచిదేలే. మొత్తానికి మేము మునిగిపోయి ఉంటే నువ్వు మంచిదని మురిసిపోతున్నావా? మర్యాదగా లుక్ మార్చేయి. అంత భయంకరంగా ఉందా గుట్కానా? నువ్వే చూసుకో, అద్దం ముందు నిలబడి ఒకసారి. నువ్వే ఇది నేనా లేక మా మావిగాని అన్నా అనుకుంటావు. ఇంతకీ జలగన్న ఏం చేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? ఏమంటున్నాడు? ఏమంటాడు నా బొచ్చులోది? నిన్ను చూసి మండి పడుతున్నాడు. నమ్మక ద్రోహి ఆ పుష్పగాడు అని తిడుతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక జలగన్నకే తెలుస్తుందిలే అన్న. రిలీజ్ అయ్యాక తెలిసేది ఏంటి? సోషల్ మీడియాలో కాపీ క్యాట్ అని ఇప్పుడే మొదలు పెట్టారు. మా పరువు నువ్వే తీస్తున్నావు. నీ తల ప్లేస్ లో మా జలగన్న తల పెట్టి నవ్వుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? నా పనిలో నేను ముందుకు వెళ్తుంటే అసలు మీ సైతాన్ బ్యాచ్ గోలేంటి? ఇదిగో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ పుష్పాన్ని ఆడిచ్చింది మన బూత్ బ్యాచ్ అనే మర్చిపోకు. అసలు ఏంటన్నా మీ దౌర్జన్యం? నాకు చిరాకు తెప్పించుకో. మీ బూత్ బ్యాచ్ వల్లే నేను క్లిక్ అయ్యానా? పెద్ద మాట్లాడుతున్నావు. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే. అసలు మా జలగన్నకు తెక్క రేగిందంటే రేగితే ఏం చేస్తాడు? జలగన్నకు గెడ్డం లేదు కానీ ఆ గోర్లు పెంచి గొడ్డలు పట్టుకుని నీ లుక్ మా జలగన్న చేసి మావిగాన్లో రాక్షసుడు అని సినిమా తెస్తాడు. మీరంతా అడ్రస్ లేకుండా పోతారు, కాసుకోండి.